ఒక పొటాటో ఉంటే చాలండి, మనము హ్యాపీగా వేసేసుకోవచ్చు. బాగుంది కదా, నాకైతే బాగా నచ్చింది. బస్సులో బీటీఎస్ ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారు? అక్కడ ఒక చెట్టు ఉంటే కోసుకొని వచ్చేసాం. ప్రతి దానికి మనం వేసుకోవాల్సిందే, లేదా ఎందుకంటే హలో అందరికీ, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ నెల్లూరమ్మ సుష్మా. ఈరోజు అయితే మనము ఒక డిఐవై చేయబోతున్నాము. అది కూడా నా ఓల్డ్ శారీని న్యూగా పెయింటింగ్ అయితే వేయబోతున్నాము. అదే చూసేయండి. ఇదన్నమాట నా శారీ, రెడ్ కలర్. నాకు బేసిక్గా రెడ్ అంటే అంతగా నచ్చదు, కానీ ఇది నాకు ఒక ఆంటీ అయితే గిఫ్ట్ చేసింది నెల్లూరులో. అందుకని చెప్పి ఇంకా దీన్నైతే తీసుకున్నాను. దీన్నైతే ఇంకా స్టిచ్ చేయించుకున్నాను బ్లౌజ్. ఆల్రెడీ నేను వేసుకున్నది ఒకటి ఉంది, పిక్గా దొరికితే పక్కన పెడతాను, చూసేయండి. ఇంకా ఈ శారీకి అయితే నేను ఇప్పుడు డిఐవై చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే దిస్ ఈజ్ ఏ ప్లెయిన్ శారీ అనమాట. అస్సలు ఏముండదు. అప్పుడు కొంచెం ఒక 1 year బ్యాక్ ఏమో ప్లెయిన్ శారీసే ట్రెండింగ్ ఉండింది అనమాట. బ్లౌజ్ మాత్రం వర్క్ వస్తుంది, శారీస్ మాత్రం ప్లెయిన్ ఉంటాయి. అలా ఉండింది, అప్పుడంతా ట్రెండింగ్ ఉండింది. అందుకని చెప్పి నేను కూడా ఇంకా ఆంటీ గిఫ్ట్ చేసింది కాబట్టి తీసుకున్నాను. నాకు బాగా నచ్చింది, కానీ ఇప్పుడు కొంచెం ఓల్డ్ అనిపిస్తుంది. ఇంకా దీనికి డిఐవై చేద్దామని అయితే ఫిక్స్ అయిపోయాను. డిఐవై చేస్తే ఎలా వస్తుంది అవుట్పుట్ అనేది మీరే చూసేయండి. నేనైతే ఫస్ట్ ఏదైనా ఫ్లవర్ డిజైన్ కానీ బటర్ఫ్లై వేద్దాం అనుకున్నాను, కానీ రెడ్ శారీ కాబట్టి కొంచెము వైట్ కలర్లా ఏమైనా హార్ట్స్ ఏమైనా వేద్దామా, లేదంటే ఏమన్నా కలర్ సెట్ అవుతుందా అనేది చూడాలి. కట్టు చెంగు ఉంటుంది కదా కట్టుకునే దగ్గర, అక్కడ మాత్రం మనం కొంచెం ట్రయల్స్ వేద్దాము. అదైతే ఎవరికి కనిపించదు కాబట్టి ట్రయల్స్ వేద్దాము. ఒక్కొక్క కలర్తో ఒక్కొక్క హార్ట్ వేస్తే మనకి అర్థమవుతుంది కదా ఏ కలర్ బాగుంది ఈ శారీకి అని చెప్పి. అందుకని చెప్పి ఫస్ట్ అయితే నేను డిజైన్ అయితే ఏమనుకున్నానంటే హార్ట్ అనమాట. మీకు తెలుసు కదా నాకు హార్ట్ షేప్ డ్రెస్సెస్ అన్నీ అంటే ఎంత ఇష్టం అనేది. ఈ మధ్య ఆల్రెడీ అన్నీ అవే ఆర్డర్ పెట్టుకుంటున్నాను. కాబట్టి శారీ ఒకటి అలా చేసుకుందాం, అది కూడా మనమే చేసుకుంటే ఎంత బాగుంటుంది కదా అనుకొని ఇలాగైతే అనుకొని చేస్తున్నాను. ఫస్ట్ మనము ఒక పొటాటో తీసేసుకోవాలి. తీసుకొని ఫస్ట్ ఇలాగా స్ట్రైట్గా కట్ చేసుకోవాలన్నమాట. స్ట్రైట్గా ఇలాగా చూడండి, ఇప్పుడు స్ట్రైట్గా వచ్చింది కదా. ఇప్పుడు దీన్ని ఏం చేద్దామంటే హార్ట్ షేప్లో ఫస్ట్ ఇలాగా డ్రా చేసుకున్నట్టు, నైఫ్తో అయినా అనుకోవచ్చు, నేను పెన్తో అయినా వేసుకోవచ్చు, మన ఇష్టం. అసలు ఇదే పెన్ వస్తుందా? గీసిన హార్ట్. ఇప్పుడు దీన్ని అయితే కట్ చేసుకుందాం. ఆ హార్ట్ మాత్రం అసలు కట్ అవ్వకుండా సైడ్స్ మాత్రమే, అది కూడా ఇక్కడ వరకు మిడిల్ వరకు కొంచెం కట్ చేసుకుందాం. ఇలాగా మిడిల్లోకి చాక్ అనేది వెళ్ళకుండా సైడ్ నుంచి ఇలా కట్ చేసుకొని తర్వాత మనము హార్ట్ షేప్ అనేది తెప్పించుకోవచ్చు. నేను ఇది ఎక్కడో యూట్యూబ్లో చూసాను అనమాట. ఇలాంటి ట్రిక్స్ అయితే మనకి పెయింటింగ్ రాని వాళ్ళందరికీ యూజ్ అవుతుంది కదా, అందుకు. మనకి షేప్ మాత్రం పోకుండా చాలా జాగ్రత్తగా వేసుకోవాలన్నమాట. ఒక పొటాటో ఉంటే చాలండి, మనము హ్యాపీగా వేసేసుకోవచ్చు. చూడండి, కింద షేప్ అయితే వచ్చింది లైట్గా, కింద హార్ట్ అయితే. లుక్ హియర్, బాగా వచ్చింది. కానీ ఫినిషింగ్ ఇలా అంతా సైడ్ అంతా వేసేసుకొని తీసేస్తాం.
మనము బయట కొంటాం శారీస్, బయట కొనేది పెద్ద ఈజీ కానీ, అంటే చెప్తున్నాను నార్మల్గా, బయట కొన్నా కానీ ఎంత ప్రైస్ పెట్టి కొన్నా, ఒకవేళ ఎంత తక్కువలో కొన్నా, ఏదైనా కానీ మనకి మనం హ్యాండ్ మేడ్ చేసుకుంటే, మన చేతులతో మనం చేసుకుంటే, ఇలాగ ఫ్రీ టైంలో అలాంటప్పుడు మనకి హ్యాపీగా ఉంటుంది కదా. అందుకని చెప్పి నాకు ఎందుకో చెయ్యాలని, ఓల్డ్ శారీస్ అన్నిటిని మనము ట్రెండింగ్లోకి తీసుకొచ్చినట్టే కదా, అందుకు. దట్స్ ఇట్. లుక్ ఎట్ హియర్, వచ్చింది కదా హార్ట్, మనకి పొటాటో హార్ట్ వేసుకొని శారీని దాని మీద పరుచుకోవాలి. అప్పుడు మనకి కింద నేల మీద పెయింటింగ్ అంటుకుని ఉంటుంది అనమాట. ఫస్ట్ నేను చెప్పాను కదా ఇందాక, ఆ శాంపుల్ అని ట్రయల్స్ వేద్దామని. ఫస్ట్ అయితే ఇక్కడ వేద్దాము, ఏ కలర్ బాగుంటుందో ఆ కలరే మనం వేసుకుందాం. ఇక్కడ ఎలాగో కనిపించదు కాబట్టి కట్టు చెంగు దగ్గర ఫస్ట్ ఇక్కడ వేసుకుందాం. మన దగ్గర వైట్ కొంచెమే ఉంది. మామిడికాయ సీజన్ వచ్చేసింది కదా, అందుకని మామిడికాయ తింటున్నాను. ఇది మేము మన క్యాన్వాసింగ్కి వెళ్ళినప్పుడు అక్కడ ఒక చెట్టు ఉంటే కోసుకొని వచ్చేసాం. పల్లి మామిడికాయ అనమాట, అంటే బంగినపల్లి అలా అంటారు కదా. అవి పచ్చిగా ఉన్నా కానీ మనకి కొంచెం స్వీట్గా ఉంటాయి, మరి పుల్లగా ఉండవు అనమాట. ఈ 4 కలర్స్తో మనం ట్రైల్ వేస్తున్నాము, అంటే వీటిలో ఏదైనా బాగుంటే కూడా వేసేద్దాం, లేదంటే మల్టీ కలర్ బాగుంటుందా, లేదంటే 2 కలర్స్ అయినా సెలెక్ట్ చేసుకొని వేసేద్దాము. ఫస్ట్ అయితే మనము వీటితో ట్రయల్స్ వేద్దాం, ఏది బాగుందో చూద్దాము. ఇది ట్రయల్సే కాబట్టి మనము దీనికేం వేసుకోబలేదులేండి, పొటాటోకి డైరెక్ట్ వేసేద్దాం. అసలు పింక్ కనిపిస్తుందా? నో. పింక్ అస్సలు కనిపించట్లేదు అనిపిస్తుంది. ఫస్ట్ ట్రయల్ అయితే ఫ్లాప్ అయింది. నెక్స్ట్ గ్రీన్ వేద్దాం, గ్రీన్, బ్లూ, ఆరెంజ్. గ్రీన్ ఓకే, కానీ అన్ని వేసాక చూపిస్తాను, మీకు ఏది నచ్చిందో కామెంట్ చేయండి. నో వే, వైట్ దాని మీద అయితే బాగుంటుంది ఆరెంజ్. నేను ఏమి పర్ఫెక్ట్ హార్ట్స్ అయితే వేయట్లేదు, నార్మల్గా. ఏంటో ఇరుక్కుని పోయింది మనకి. కానీ ఇవన్నీ కానీ సెట్ అవ్వకపోతే వైట్నే వేద్దాము, అది కూడా పళ్ళు దగ్గర, నెక్స్ట్ కొంచెం కుచ్చుళ్ళ దగ్గర అలా వచ్చేలాగా మిగిలితే. లేదంటే ఇంకా చూద్దాం, లేదంటే రేపు పైన ఇంకో కలర్, అదే వైట్ కలర్ అయినా తెచ్చుకొని వేద్దాం. ఫస్ట్ అయితే ఉండేది వేసేసి. ఇదేనండి అసలు రావట్లేదు. అయ్యో, నేను ఆల్రెడీ ఒకసారి పెయింటింగ్ వేసాను కదా, దానికి యూజ్ చేశాను అనమాట ఇవన్నీ. అందుకని నేను ఎక్కువ వైట్ యూజ్ చేశాను కాబట్టి నాకు వైట్ లేదు, లేదంటే నా దగ్గర ఫుల్గానే ఉండేది. నేను ఇప్పటి వరకు వేయలేదు కాబట్టి చిన్న చిన్న క్రాఫ్ట్స్ అవి అయితే చేస్తుంటాను. నాకు వీటన్నిటిలో కంటే నేనేమనుకున్నానంటే, ఇది బ్లూ డార్క్ కలర్ కదా, అది అసలు కనిపించదు అని. కానీ మనకి ఈ రెడ్ లో ఏ కలర్ కనిపించలేదు, బ్లూనే బాగా కనిపిస్తుంది. ఇంకా ఫిక్స్ అయిపోయానండి, వైట్ వేయడమే బెస్ట్. వైటే వేసుకుందాం. ఇంకా ఇవన్నీ పక్కన పెట్టేసి, నేను వాడేదైతే యాక్రిలిక్ పెయింట్స్ అనమాట. ఇది మా పాప ఆల్రెడీ ఇవన్నీ తీసేసింది, స్టిక్కరింగ్ అంతా. ఒకదానికైనా ఉందో లేదు, ఇదండి ఫెవిక్రిల్ యాక్రిలిక్ పెయింటింగ్స్ అనమాట. ఇవన్నమాట నేను వాడేది. ఇవి మనము శారీ పెయింటింగ్స్, ఇవి బేసిక్గా
ఇవి శారీ మీద వేసినా కానీ మనం వాష్ చేసినా కానీ పోవు. నేను ఆల్రెడీ ఒక శారీకి వేసుకున్నాను కదా, పింక్ శారీకి. అది మీరు చూడకపోతే నేను లింక్ ఇస్తాను డిస్క్రిప్షన్లో, చెక్ చేసేయండి. ఇది చూడండి, లుక్ ఎట్ దిస్. వీటిలో మీకేది బాగా కనిపిస్తుంది? బ్లూనే కదా. పింక్ అస్సలు కనిపించట్లా, ఈ ఆరెంజ్ అస్సలు కనిపించట్లేదు. పింక్ అయితే అసలు వేసినట్టు కూడా లేదు కదా, బ్లూ ఉంది బాగా. కానీ మనకి వైట్ వేసుకుందాం. ఇవి ఇక్కడే అచ్చులు ఎక్కువ పడిపోతున్నాయి. ఇప్పుడు మనం శారీ పెడితే శారీ అంతా పాడైపోద్దేమో అనిపిస్తుంది. పెట్టుకుందాం పేపర్స్ అన్ని సెట్ చేసుకోవాలండి. చాలా ఓపిక అనేది చాలా ఇంపార్టెంట్ ఈ పెయింటింగ్స్లో. ఎందుకంటే నేను ఒకసారి వేసాను కదా, పోయినసారి ఏం చేశానంటే ఒక్క రోజులోనే అయిపోవాలన్నట్టు ఇంకా నాకు చాలు అనుకొని నేను ఏదేదో పిచ్చి పిచ్చిగా వేసేసాను ఫస్ట్ టైం కాబట్టి. ఇంక ఈసారి మాత్రం ఒక రోజులో వేయకూడదు, కొంచెం వేసుకున్నాము, పెయింటింగ్ అయిపోతే మళ్ళా తెచ్చుకొని అప్పుడు మళ్ళా వేసుకుందాం. నెక్స్ట్ మనము పొటాటో, మన హీరో ఆఫ్ దిస్ పెయింటింగ్. ఈ పెయింటింగ్ హీరో ఎవరంటే ఈ పొటాటోనే. మనం మెయిన్ దీనే కదా యూజ్ చేస్తున్నాం. అందుకని లైట్ గా మనము వాటర్ కలిపేసుకొని ఈ పొటాటో మీద అయితే ఇలా వేసేసుకోవాలి. వేసేసుకొని ఇలా ప్రింట్ వేసేయడమే. లుక్ ఎట్ దిస్, బాగుంది కదా. ప్రతిదానికి మనం వేసుకోవాల్సిందే, లేదా ఎందుకంటే మళ్ళా ప్రింట్ సరిగ్గా పడదు. హార్ట్స్ అయితే బాగున్నాయి కదా. మనకి లైట్ గానే పడుతుంది ప్రింట్. ఇంకొంచెం డార్క్ కావాలంటే మనం ఇక్కడ ఇలాగ బ్రష్తో అయినా వేసేసుకోవచ్చు, ఎందుకంటే ఆల్రెడీ ప్రింట్ పడింది కాబట్టి వేసుకోవచ్చు. చాలు ఈ షేడ్ డార్క్ చేయడం కంటే. డార్క్ చేస్తే మనకి పేపర్కి ఎక్కువ ఉంటుంది అది. అదే మనం ఇలాగే వదిలేస్తే కూడా బాగుంటాయి. బాగుంది కదా, కనిపిస్తున్నాయి కదా బాగా. ఏనా చూడండి ఎంత బాగుందో. బాగున్నాయి, నిజంగా బాగున్నాయి, నాకైతే బాగా నచ్చింది. కాటన్ డ్రెస్సెస్ మీద కూడా వేసుకోవచ్చు, దేని మీదైనా వేసుకోవచ్చు అండి. మనం ఇలా బటర్ఫ్లై షేప్ అయినా కట్ చేసుకొని కూడా వేసుకోవచ్చు. నేను ఫస్ట్ టైం ఇలాగ ట్రై చేయడం అని చెప్పి ఇంకా హార్ట్ అయితే కట్ చేసుకున్నా. హార్ట్ అయితే కొంచెం ఈజీ అవుతుంది కదా. బటర్ఫ్లై షేప్ మనకి రాలేదనుకోండి, ఫస్ట్ దీని మీద వేసేసుకొని తర్వాత దాని మీద ప్రింట్ లాగా వేసుకొని తర్వాత బ్రష్తో మనం హైలైట్ చేసుకుంటే సరిపోతుంది. చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. మనకి ఇంతకు నుంచి కావాలా. ఏ డిస్టెన్స్లో చూసుకుంటూ వేసుకుంటే సరిపోతుంది. అది ఆరిపోతుంది అండి, చాలా తొందరగానే ఆరిపోతుంది, ఎందుకంటే మనం ఎక్కువ పెయింటింగ్ వేయట్లేదు కదా, జస్ట్ ప్రింటే కాబట్టి ఆరిపోతుంది. మనము పెయింటింగ్ ఇలా అద్దుతాం కదా, అద్దేటప్పుడు అద్దాక మనం ఫ్యాబ్రిక్ పట్టుకొని పైకి లేపాలి పొటాటోని. ఇలాగా ఫ్యాబ్రిక్ ఇలా పట్టుకొని పైకి లేపాలి, లేదంటే మనకి ఇక్కడ డిజైన్ పోతుంది అనమాట.
నెక్స్ట్ ఏమో ఇక్కడ పళ్ళు దగ్గర మాత్రము సైడ్స్ అంతా ఇలా వేస్తున్నాను అనమాట. మనకి భుజం దగ్గర వేసుకునే దగ్గర వరకు పళ్ళు మొత్తము ఇలా అయితే వేస్తున్నాను ఎడ్జెస్లో. మనము పళ్ళు దగ్గర ఇందాకే ఒకటి చూసాం కదా, కింద పళ్ళు దగ్గర టూ లైన్స్ అయితే వేసాను కదా, ఇక్కడ 2 లైన్స్ వేసాను కదా. ఇంకా దాని నుంచి కంటిన్యూ చేసుకుంటూ వరుసగా స్ట్రైట్గా వేసుకుంటూ వెళ్ళిపోయాను అనమాట. అలాగా బోత్ సైడ్స్ వేస్తున్నాను. ఫస్ట్ వేసినప్పుడు కొంచెం లైట్గా ప్రింట్ పడుతుందని చెప్పి నేను అది ఆరాక ఇంకొకసారి కూడా వేస్తున్నాను. చాలా బాగా వచ్చింది. మీకు వీడియోలో ఎలా కనిపిస్తుందో కానీ డైరెక్ట్గా మాత్రం చాలా బ్రైట్గానే కనిపిస్తుంది. వీడియోలో కొంచెం దిమ్గా కనిపిస్తున్నట్టుంది. ఆల్రెడీ మనము వేస్తున్నాం కదా ఒకసారి ప్రింట్ని, కాబట్టి ఇంకా దాని మీద ఇంకొకసారి వేస్తున్నాను. ఇప్పుడు కొంచెం లైట్గా ఉంది కదా, ఇంకొంచెం డార్క్గా వస్తుంది అనమాట. అప్పుడు మనకి ప్రింట్ కొంచెం బాగా కనిపిస్తుంది అని. మనం పెయింటింగ్ చేసుకోవడం కంటే ఇది మనకి కొంచెం ఈజీగానే కాబట్టి 2 టైమ్స్ వేసినా కానీ నో ప్రాబ్లం. చూడండి, ఇది అన్నీ వేస్తేనే మీకు అర్థమైపోతుంది. బ్రైట్గా కనిపిస్తుంది, ఇంకొంచెం బ్రైట్గా. దీనికి చూడండి ఎంత డిఫరెన్స్ ఉందో. ఇది కొంచెం డార్క్గా, ఇది కొంచెం లైట్గా ఉంది కాబట్టి మనం అన్ని వీటి మీద కూడా ఆరిపోయాయి కాబట్టి ఇంకొకసారి ప్రింట్ వేసుకుంటే మనకి దాని మీద ఉండిపోతుంది. అలాగా బోత్ సైడ్స్ వేసుకున్నాము. మన పెయింటింగ్ అయితే అయిపోవచ్చింది. ఇంకా అయిపోతుంది పెయింటింగ్, కొంచెమే ఉంది. దాని వరకు ఉండే వరకు వేద్దాం. నెక్స్ట్ది ఇది టుమారో. నెక్స్ట్ రేపు వేసుకుందాం. కానీ కొంచెం టైం టేకింగ్, కానీ మనం కానీ ఓపిక్గా కూర్చొని చేసుకుంటే మనకి కొంచెం హ్యాపీగా అనిపిస్తుంది అనమాట. ఎందుకంటే మనమే చేసుకున్నాం కాబట్టి. అవును, మన సబ్స్క్రైబర్స్లో బీటీఎస్ ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారు? మనం ఇంకోసారి వేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా వేయాలి. పక్కన కానీ వేసామంటే ఆ హార్ట్ షేప్ అయిపోద్ది. కాబట్టి కొంచెం చూసుకుంటూ ఇంట్రెస్టింగ్గా, మనకి ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు వేయడమే బెస్ట్. ఎందుకంటే ఇప్పుడు నువ్వు కొంచెం వేసావు, అక్కడ పెట్టేసి నీకు ఇంట్రెస్ట్ లేకపోతే అక్కడ పెట్టేసి ఇంకా మళ్ళా వేసుకోవడం బెస్ట్. అంటే వేసినవన్నీ ఆరాలి కాబట్టి కొంచెంసేపు, అప్పుడు మనము రిలాక్స్ అవ్వచ్చు. అంతేగాని మొత్తం ఒకేసారి వేయాలని చెప్పేసి గజ్జి బిజీ మాత్రం చేసుకోకూడదు. నేనైతే ఆఫ్టర్నూన్ వేసాను కొంచెము, ఇంకొంచెంసేపు అలా పడుకొని అన్నం తినేసి తర్వాత ఇప్పుడు మళ్ళా అది అలా పెట్టున్నాను. అదైతే ఆరిపోయింది అనమాట ఫ్యాన్ గాలికి. మనది ఎంతసేపు లేండి, ఎందుకంటే మనమేం పెయింటింగ్ వేయట్లేదు కదా, పెయింటింగ్ మొత్తం వేయట్లేదు. అప్పుడైతే కొంచెం చాలా టైం పడుతుంది ఆ పెయింటింగ్ మొత్తం ఆరడానికి. మన ప్రింటే కాబట్టి ఈజీగా ఆరిపోతుంది, మనం వేసేటప్పుడే ఆరిపోతుంది అనుకోండి. ఇంకా వేరే శారీస్ కి కానీ వేరే డ్రెస్సెస్ కి కానీ ఏమన్నా వేయాలని ఆలోచనలో ఉన్నాను. ఇంకా ఏ కలర్ తీసుకుంటే బాగుంటుంది నెక్స్ట్ అనేది కూడా కామెంట్ చేయండి. ప్రజెంట్ మనకైతే చూడండి, ఇప్పుడే వేసాం కదా, ఆరిపోయినాయి. మనం కొంచెం చెక్ చేసుకొని అప్పుడు మార్చుకోవడం బెస్ట్. చూడండి, వీటికి డిఫరెన్స్ చూడండి ఎంత బ్రైట్గా. ఇవి చూడండి ఎంత బ్రైట్గా కనిపిస్తున్నాయి, ఇవి కొంచెం లైట్గా కనిపిస్తున్నాయి. ఇవి కూడా ఇంకొకసారి వేసుకుంటే మనకే బెస్ట్. నాకు చిన్నప్పటి నుంచి కూడా ఆర్ట్ అంటే కొంచెం ఇంట్రెస్ట్ అనమాట. డ్రాయింగ్ కానీ అలాగా, నాకు పెయింటింగ్ డ్రాయింగ్స్ అలాగే ఇంట్రెస్ట్ ఎక్కువ. మా చెల్లి అంతగా పెయింటింగ్స్ జోలికి అలా వెళ్ళదు, కానీ నాకెందుకో చిన్నప్పటి నుంచి ఇంట్రెస్ట్ ఎక్కువ ఉండేది. మా చెల్లి ప్రాజెక్ట్ వర్క్ ఇచ్చినా నేనే చేసేదాన్ని అనమాట. తను వాటి మీద ఎందుకో ఇంట్రెస్ట్ చూపించదు.
క్లాత్ ని కూడా మనం ఇలా పట్టుకొని తీయాలి, లేదంటే మనకి క్లాత్ తో పాటు ఇది మనము పొటాటో పైకి లేపుతాం కదా, దీంతో పాటు ఆ క్లాత్ కూడా పైకి వచ్చి ప్రింట్ సరిగ్గా రాదు. కాబట్టి మనము క్లాత్ ఇలా పట్టుకొని మరి పైకి లేపాలి. ఇలాగ వేసినప్పుడు ఇలా క్లాత్ ఇలా పట్టుకొని ఫింగర్స్ తో అప్పుడు ఇలా లేపితే మనకి ప్రింట్ అనేది బాగా వస్తుంది. నాకైతే అవుట్పుట్ బాగా నచ్చింది. ఇంకా కంప్లీట్ అవ్వక ముందే నచ్చింది, ఇంకా అయిపోయాక బాగా నచ్చేసిందేమో. చాలా బాగుంది. కొంచెమే ఉంది పెయింటింగ్, అయినా కానీ మనం ఎంత బాగా వేసామే. నేనైతే సిల్క్ మీద వేస్తున్నాను, మీరు కాటన్ డ్రెస్సెస్ మీద వేసుకొని దాన్ని కుర్తాలాగా కూడా కుట్టించుకోవచ్చు. మనకి ఇవి ఇంకా బడ్జెట్ ఫ్రెండ్లీ. ప్రింట్ చేసినవి, మనకి ఎంబ్రాయిడరీ వేసినవి, థ్రెడ్ వర్క్ వేసినవి ఉంటాయి కదా, థ్రెడ్ ఎంబ్రాయిడరీ, అవన్నీ కొనుక్కోవడం కంటే పెయింటింగ్ అది కూడా మన హ్యాండ్స్ తో వేసుకుంటే మనకి ఇంకా సాటిస్ఫాక్షన్ కదా. అందుకని మనము వైట్ కలర్ డ్రెస్ కొనుక్కొని వైట్ కలర్ కాటన్ క్లాత్ ఇంకా దాని మీద రెడ్ కలర్ వేసుకున్న బెస్టే. ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు చేసుకోవచ్చు, లేదంటే బయట చేపించుకోవచ్చు. బయట ఇప్పుడు పెయింటింగ్స్ వేస్తున్నారంటారా? నాకైతే పెయింటింగ్స్ అంటే చాలా ఇష్టము. అంటే బట్టల మీద వేపించుకోవడం. చిన్నప్పుడు ఆల్రెడీ నేను మీకు ఒక స్టోరీ కూడా చెప్పాను. చిన్నప్పుడు మా అక్క వాళ్ళ పెళ్ళిళ్ళప్పుడు అంతా నేను ఇలాగే, మేము గాగ్రా అన్నమాట. ఇప్పుడు లంగా ఉని అలా అంటారు కానీ అప్పుడంతా గాగ్రా అంటే ఒక శారీ తీసుకునేది అనమాట మా మమ్మీ, ప్లెయిన్ శారీ. అది తీసుకొని ఇద్దరికి, మా చెల్లికి నాకు ఇద్దరికి గాగ్రా కొట్టించేసి ఇంకా ఆ గాగ్రా మీద పెయింటింగ్ అన్నమాట. ఇక్కడ యోగ్ పార్ట్ లో వస్తుంది ఫస్ట్ మనకి పెద్ద పెద్ద ఫ్లవర్స్ అంతా, ఇంకా మనకి లంగా ఉంటుంది కదా అదే గాగ్రాకి మిడ్డీ, ఆ మిడ్డీకి కింద వస్తుంది అనమాట కాలు దగ్గర, మళ్ళీ హ్యాండ్స్ మీద వస్తుంది. అలాగే చాలా బ్యూటిఫుల్ గా ఉండేవి. ఇప్పుడు వేస్తున్నారో లేదో నాకు తెలియదు కానీ బయట, అప్పుడైతే మా మమ్మీ బయట వేయించేది. ఇంకా వీటికి అవన్నీ ఏదో ఉంటాయి, అంటే చిన్న గమ్ బాటిల్ లాగా ఉంటాయి అనమాట, దాంట్లో కొంచెం చమ్కీలు చమ్కీలుగా ఉంటాయి అనమాట. అవి తీసుకొని డైరెక్ట్ గా వేస్తారు. ఎక్కడ వేస్తారంటే ఇప్పుడు ఈ హార్ట్ ఉంది అనుకోండి, ఈ బోర్డర్ లో ఆ కోన్ లాగా ఉంటుంది, దాన్ని తీసుకొని ఈ బోర్డర్లు ఇలా వేస్తారు. షైనీగా ఉంటుంది, అది కూడా పోదనమాట, గమ్ములాగా అలాగే అతుక్కొని పోతుంది. చమ్కీలు చమ్కీలుగా బోర్డర్ వేసినట్టు ఉంటుంది అనమాట. దాన్ని ఏమంటారు నాకు సరిగ్గా ఐడియా లేదు. ఒకవేళ నేను సెర్చ్ చేసి ఈసారి ఎప్పుడు నేను ట్రై చేద్దాం అలాంటివి. మొన్న పెయింటింగ్ వేసాం కదా శారీ, ఆ శారీ ఎలా వచ్చింది అవుట్పుట్ అనేది చూపిస్తాను. ముందంతా ప్లెయిన్ గానే వేసాను, కానీ మనకి ఎక్కువ వేసింది మాత్రం ఇక్కడ పళ్ళు దగ్గర వేసాను అనమాట. ఇక్కడ కూడా వేయాలి, ఇంకా ఇది ఎప్పుడు వేస్తానో. పెయింటింగ్ అయితే ఇంట్లో లేదు, అందుకని చెప్పి ఇంకా ప్రజెంట్ అయితే నేను మీకు ఇది చూపించేస్తున్నాను ఇలాగనమాట. చూసారా మొన్న శారీకి ఈ రోజు మనం వేసుకున్న శారీకి ఎంత డిఫరెన్స్ ఉంది చూడండి. బాగుంది కదా, నాకైతే బాగా నచ్చింది. మనకి బాగా కనిపిస్తుంది హార్ట్స్, అందుకని చెప్పి చాలా బాగుంది. నెక్స్ట్ లాస్ట్ లో పళ్ళు దగ్గర ఎలా వేసాను అనేది కూడా చూపిస్తాను చూడండి. ఇది ఫుల్ గా వేసాను అనమాట, ఇక్కడ నుంచి ఇంకా కింద వరకు. నెక్స్ట్ ఇక్కడ పళ్ళు దగ్గర ఏమో ఇలా వేసాను లాస్ట్ లో. బాగుంది, నైస్. దీని మీదకి మనము కాంట్రాస్ట్ బ్లౌజ్ అయినా వేసుకోవచ్చు, నేను దీని మీదకి ఆల్రెడీ బ్లౌజ్ ఒకటి వచ్చిందని చెప్పాను కదా, అదైనా వేసుకోవచ్చు. లేదంటే మనం కాంట్రాస్ట్ బ్లౌజ్ వేసుకున్నా, అంటే వైట్ కలర్ వేసుకున్నా బాగుంటుంది. బాగుంది, పళ్ళు చూడండి ఎలా వచ్చిందో, ఎంత బాగుందో కదా. చాలా దూరం నుంచి కూడా బాగా కనిపిస్తూ ఉంది. ఇదన్నమాట పళ్ళు. దిస్ ఈస్ ద ఫైనల్ లుక్ ఆఫ్ ద శారీ. హౌ ఇస్ ఇట్ గైస్? కామెంట్ చేయడం అసలు మర్చిపోకండి. ఇంతే ఫ్రెండ్స్, వీడియో అయితే మీకు ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ చేసేయండి ప్లీజ్ అండి. ఇంత ఎఫర్ట్స్ పెట్టి మనం శారీని మేకవర్ చేసాం కదా, మీకు కూడా ఒక ఐడియా ఇచ్చినాను.
కాబట్టి ఒక్క లైక్ చేయండి ప్లీజ్ ప్లీజ్. చూసిన వాళ్ళందరూ ఖచ్చితంగా లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే నేను ఇంకా కొన్ని శారీస్ ఇంకొన్ని పెయింటింగ్ వేసుకుందాం మనము. ఇంకా మీరు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేసుకోండి. వాళ్ళకు కూడా ఈ ట్రిక్ని షేర్ చేసినట్టు ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద ఫుల్ వీడియో. బాయ్.